హాయ్ హలో నమస్తే. ఎక్స్లో కొన్ని ఫెంటాస్టిక్ పోస్టులు తిరుగుతున్నాయి. ఫెంటాస్టిక్ పోస్టులు ఏందంట, కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్ వాడు ఫండింగ్ చేస్తున్నాడు, బంగ్లాదేశ్ వాడు ఫండింగ్ చేస్తున్నాడు, డీప్ స్టేట్ ఉంది, ఓకే, డీప్ నేషన్ ఉంది. ఈ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసే వాళ్ళు మొత్తానికి బుర్ర పగిలేటువంటి ఒక న్యూస్ ఇదేంటి, ఇదిగో చూడండి. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించిన ఒక న్యూస్ చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది వినండి ఒకసారి. फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. ఎందుకు ఏ ఇన్ఫర్మేషన్ అది? ही ऑल्सो मधु, आपने कहा, बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन नहीं है. ఏమన్నాడు ఆయన? ఏమంటే ఫారెన్ ఫండింగ్ చేస్తున్నారని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఉద్యమాల మొత్తానికి వెనక ఫారెన్ ఫండింగ్ ఉందని అంటున్నారు. మీరేమంటారంటే ఇప్పటి వరకు ప్రభుత్వానికి అలాంటి సమాచారం లేదు. మరి లేనప్పుడు వీళ్ళందరూ ఎవరు? డీప్ స్టేటు, పాకిస్తాన్ ఫండింగ్ చేస్తున్నాడు, అమెరికా వాడు ఫండింగ్ చేస్తున్నాడు, వీళ్ళంతా సోషల్ మీడియాలో గబుగబు చేస్తున్నారు. వీళ్ళంతా ఏందో వీళ్ళు. ఓకే, గవర్నమెంటే చెప్పింది అలాంటి సమాచారం లేదని. ఇంక కొన్ని వీడియోలు దొరుకుతున్నాయి. నీట్కి సంబంధించి మోడీ గారు గతంలో ఏం చెప్పారు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్లు చేస్తున్నారు అది అని మోడీ గారు అన్నారు. దాని గురించి ఒకసారి వినండి. इस पेपर लीक माफिया पर सख्त से सख्त कार्रवाई की जाएगी. युवाओं के भविष्य के खिलवाड़ करने वाले किसी माफिया को बख्शा नहीं जाएगा. हर पेपर लीक माफिया के खिलाफ बीजेपी सरकार सख्त से सख्त कार्रवाई करेगी. मैं आपको विश्वास दिलाता हूं, भाजपा की सरकार छात्र छात्राओं के भविष्य से खिलवाड़ करने वाले माफिया पर कड़ी कार्रवाई करके रहेगी. छात्र छात्राओं को न्याय दिला करके रहेगी. पेपर लीक जैसी समस्या जो हमारे युवाओं को चिंतित करती थी, हमने बहुत ही कठोर कानून बनाया ताकि उनके मन में जो सवाल या निशान और उनको व्यवस्था के प्रति उनका गुस्सा था, उसको एड्रेस करने का सभी माननीय सांसदों ने देश के युवाओं के मन के भाव को समझ करके बहुत ही महत्वपूर्ण निर्णय किया है. पेपर लीक करने वालों के खिलाफ केंद्र सरकार ने अभी पार्लियामेंट में कुछ ही दिन पहले ही एक कड़ा कानून बनाया है, मजबूत कानून बनाया है. इस कानून के बनने के बाद पेपर लीक माफिया गलत काम करने से पहले 100 बार सोचेगा. लीक के मामले में पूरे देश में लगातार गिरफ्तारियां की जा रही है. केंद्र सरकार पहले ही एक कड़ा कानून बना चुकी है. విన్నారుగా మోడీ గారే కనీసం చాలాసార్లు పేపర్ లీకులు జరుగుతున్నాయి, మన ప్రభుత్వ బాధ్యత వహించాలి, ప్రభుత్వం మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పేపర్ లీకులు ఆపుతామని చెప్పి రాజీనామా చేయమంటే చేయలేకపోతున్నారు కదా అనేది ఇప్పుడు ఇది బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా తిరుగుతుంది. ఇతనేమంటున్నాడు చూడండి. ఇతను డిలీట్ చేశాడు దీన్ని, పోస్ట్ని. ఈ పేజ్ డిలీట్ అయిపోయింది. ఇదేంది ఈ పేజీ? ఒక మినిస్టరు ఈ పిల్లలు ఏమంటారు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కనీసం 2-3 ఉరిదీస్తే తప్ప ఇది ఆగదన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ పిల్లల్ని 2-3 ఉరిదీయాలట. దాన్ని డిలీట్ చేశారు. ఎవరు? గవర్నమెంటే డిలీట్ చేసింది. ఎందుకు గవర్నమెంట్ డిలీట్ చేసింది, ఎవరు చేశారో తెలియదు. ఈ పోస్ట్ అయితే డిలీట్ అయిపోయింది. దాంట్లో ఏమనుంది, 2-3 కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని ఉరిదీసేయాలి అని ఒక బీజేపీ ఆయన అన్నాడు. మరి వాళ్ళు డిలీట్ చేశారా, గవర్నమెంట్ డిలీట్ చేసింది? ఇప్పుడు క్లిక్ చేసి ఇందాకే చూసి ఈ వీడియో పెట్టబోయే ముందు చూసా, ఓపెన్ చేసి డిలీటెడ్ అని ఉంది. ఇది ఏమా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు చూడండి ఒకసారి. వినండి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు. If this response
is not come from the government of making sure the arrests are done in time, re-exam happen on time, and on time post the incident, an announcement of the results, and young people are now finding the institutions where they have to go for their higher education. All this is happening. And there are young people who are coming out and saying, yes, first it sort of hurt me when the paper leakages happened. But later I took advantage of that and prepared even more, and my performance has improved and I've done well. So there are people who, even young people who have taken this challenge and faced this and come out bright in bright colors. మేడం జీ ఏమో మన తెలుగు ఆమె గట్టిగా మాట్లాడలేము, మన తెలుగు వాళ్ళు కదా, కనీసం వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ అయింది కదని లోపల హ్యాపీ. సరే ఎవరో ఒకరు ఏ పార్టీ అయితే బీజేపీ అయితే మీరు మన తెలుగు ఆమె ఫైనాన్స్ మినిస్టర్ అయిందని చెప్పేసి మనం కొద్దిగా హ్యాపీగా ఉన్నాం. ఏమంటారంటే నిర్మలా సీతారామన్ గారు పేపర్ లీక్ అయ్యగానే మొదట హట్ అయ్యారు పిల్లలు, కానీ ఇప్పుడు మేము రెండోసారి రాయటం వల్ల ఇంప్రూవ్ అయ్యాము, నాలెడ్జ్ పెరిగింది అని చెప్పి పేపర్ లీక్ల వల్ల నాలెడ్జ్ పెరిగింది, ఇంప్రూవ్ అయ్యామన్నట్టుగా ఇండైరెక్ట్గా చెబుతున్నారు. ఏం ఫైనాన్స్ మినిస్టర్ గారు, పేపర్ లీక్ అయితే రెండోసారి రాయటం వల్ల ఇంప్రూవ్ అయ్యారని పిల్లలు సంతోషంగా ఉన్నారట. పేపర్ లీక్ అవ్వడం మంచిది, ఇలాంటివి అర్థం వచ్చేది విధంగా చెప్పకూడదు. ఓకే చెప్పారాము. ఇది చూడండి, పోలీసులు డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి ఫుడ్ లాగేస్తున్నారు. ఎందుకు? పోలీసులు డెలివరీ బాయ్ని అడ్డుకొని మీరు ఫుడ్ తీసుకెళ్ళడానికి లేదు, ఎక్కడికి జంతర్ మంతర్కి ఫుడ్ తీసుకెళ్ళడానికి లేదని మధ్యలో ఆపేసి ఫుడ్ లాగేస్తున్నారట ఢిల్లీ పోలీసులు. స్వామి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా, ఇదంతా ఇదే చెప్తలే, పిల్లలకి ఫుడ్ పెట్టకుండా ఎలాగైనా వాళ్ళని ఆపేయాలని చెప్పేసి ఇది ప్లాన్ చేస్తున్నారని ఒకటైతే అర్థమైంది. ఇది ఇంకొక వీడియో. అసలు ఇది ఒక ఢిల్లీయే కాదు, అన్ని చోట్ల ఇవి చూడండి, అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. సో అన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది అది. ఓకే ఇదేంది చూద్దాం. ఇది చూడండి, ముంబైలో పెద్ద ర్యాలీ, పెద్ద ర్యాలీ చేస్తున్నారు ముంబైలో. मैं आपको दिखाता हूँ। ఈ వీడియో ఏంటంటే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, కాక్రోచ్ జనతా పార్టీని ఎవరు ఫండింగ్ చేస్తున్నారంటే, ఎవరు ఫండింగ్ చేస్తారు? వాళ్ళే హిందువులు, ముస్లింలు, సిక్కులు, బుద్ధిస్టులు కలిసిపోయి భారతదేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియోలు చూసాం కదా, ముస్లిమ్స్ హిందువులు కలిసిపోయారు, హిందువులకి విషనకర్ర ఇస్తున్నారు ముస్లిమ్స్ పడుకుంటే హిందువులు సేవ చేస్తున్నారు. ఇది దేశము, దేశ అభ్యున్నతి కోసం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి ఉండాలి అనేటువంటి భారతదేశ ప్రజలు అక్కడ కాక్రోచ్ జనతా పార్టీలు ఫండింగ్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు, వాళ్ళే భోజనం పెడుతున్నారు తీసుకొచ్చి పిల్లలకి. ఎవరు ఇస్తారు భోజనం? ఇది చూడండి, సో సర్ప్రైజింగ్ ఇది. దీన్ని మీరు వాయిస్తో వినాలి. ఇది
ఇదేంటంటే కంట్రీస్ యూత్ అండ్ సోల్జర్స్ అగేన్స్ట్ వన్ అనదర్, వాళ్ళే పోలీసుల్లోనే వాళ్ళు కొట్టుకుంటున్నారట, పోలీసులే వాళ్ళు కొట్టుకున్నారనే దాన్ని. అంటే కొంతమంది స్టూడెంట్స్కి సపోర్ట్గా చేస్తున్నారనమాట, కంట్రోల్ చేయకుండా స్టూడెంట్స్ని సపోర్ట్. ఇది అభిజిత్ దీప్కే, అతను పోలీస్ అతనికి షూ వేసుకుంటాడు. इस पर नहीं है पैर खराब हुई देखिए पैर खराब हुई देखिए सर को देखिए सर की यूनिफॉर्म कैसे चमक रही है और सर के त्रिपाल नहीं लेकर जाने देंगे स्टूडेंट को भीगने दीजिए जब तक ऊपर से आदेश नहीं आता है ये सरकार है ऊपर से सर का टेंट देखिए हां बिल्कुल ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ అభిజిత్ దీప్కే. ఇదొక చాలా డేంజరస్ వీడియో, ఇది చాలా డేంజరస్ వీడియో. చూడండి, హెల్మెట్ పెట్టుకొని పోలీసులందరూ చూడండి కరెక్ట్గా. ఒక అమ్మాయిని కొట్టు, హెల్మెట్ పెట్టుకొని ముఖం కనపడకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. పోలీసులు మొత్తానికి కూడా ముఖం కనపడుతుంది, ఒక వ్యక్తికి హెల్మెట్ కనపడతలేదు. హెల్మెట్ పెట్టుకున్నాడు, ముఖం కనపడలేదు, పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, కర్ర తీసుకొని ఒక అమ్మాయిని కొట్టాడు. అందరికి ఎవరికి హెల్మెట్ లేదు, అతను ఒక్కడికి ఉంది. అంటే అది పోలీసా? హెల్మెట్ ఎందుకు పెట్టుకొని వచ్చాడు? ముఖం కనపడకుండా ఒక ఆడపిల్లని కొట్టాడు కర్ర తీసుకొని. అంటే ఏదో వానికి ప్లాన్ ఉంది అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్ అది. ఓకే, ఇది చూద్దాం. ఒక కుక్కని తీసుకొచ్చారు దానిలోకి, ఆ కుక్కని ఎత్తుకొని వాళ్ళు ఊరేగిస్తున్నారు. ఇది చూడండి ఒక వీడియో. ఇదేంటంటే ఒక పిల్లోడు తెల్ల పేపర్ పట్టుకొని నిలబడ్డాడు అక్కడ. ఇవన్నీ కూడా మోడీ గారి అచీవ్మెంట్స్ అని. ఇదేంద్ర వైట్ పేపర్ చూపించి మోడీ గారి అచీవ్మెంట్స్ అంటే అక్కడ ఏం లేదు కదా అంటే, జర్నలిస్టు మీరు అంధభక్తితో చూస్తే కనబడిద్ది లేకపోతే కనబడదు అన్నాడు అతను. అది సోషల్ మీడియాలో తిరుగుతుంది అది. ఇదేందో భారతీయుని పట్టుకొని బంగ్లాదేశోడు పాకిస్తానోడు అంటే ఎంత బాధ వేసిద్దో, భారతీయుని పట్టుకొని బంగ్లాదేశోడు పాకిస్తానోడు విదేశీయుడు అంటే ఎంత బాధ వేసిద్దో. ఇక్కడ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సుఖేందు గారికి అది ఫస్ట్ టైం తగిలింది. వీళ్ళందరూ బంగ్లాదేశీ అని చెప్పి ఆయన ఎండపడ్డారు. ఎవరు? సుఖేందు గారు అంటే బంగ్లాదేశ్ అని ఎండపడ్డారు అతను అంటే మొత్తం ప్రజలు మొత్తం. ఇది చూడండి. అది భారతీయుని పట్టుకొని బంగ్లాదేశ్ అంటే మనల్ని కూడా ఏదో ఒక రోజు అంటారు. వాడు ఇప్పుడు ఆయన అన్నారు. ఇదో పిచ్చి వీడియో. చాలా వీడియోలు తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సరే, ఇది ఒక ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసరు రిజైన్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేసేట ఆ వీడియో ఒకటి తిరుగుతుంది. ఇదిగో చూడండి, ఇతను ఏం చెప్తా
देख लीजिए, अगर कोई भी खाना लाते हो तो यहाँ पे रोका जा रहा है, उनसे पूछा जा रहा है जो खाना क्यों ले जा रहे हो, क्यों नहीं ले जा रहे हो, यहीं रखो। सबका ये डायरी रखते हो बोलते, उसमें हम लोग मेंटेन करते हैं। ये देखिए डायरी में देख लो, उसमें सबका नोट कर रहे हैं नंबर, और बाकी उन सबको डराया जा रहा है जो खाना मत लाओ। ये कर रहे हैं ये लोग। तो जो भी यहाँ के डीसीपी है, एसीपी है, सब लोग देख ले, जो स्टूडेंट की आवाज उठाने के लिए अगर उनको कोई हेल्प कर रहा है तो किस तरीके से ये लोग अत्याचार कर रहे हैं, आप लोग देख लीजिए। ఏం చేస్తున్నాడంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన పిల్లలకు భోజనం పెడతానికి వీళ్ళు వస్తారు కదా డెలివరీ బాయ్స్, ఆ డెలివరీ బాయ్స్ నంబర్లన్నీ రాసుకుంటున్నారట. రాసుకొని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారా భోజనం అంటే భోజనం కట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు కడుపు మండితే ఇంటికి పోతారని. దిస్ ఈజ్ అనదర్ ఫుడ్ స్ట్రాటజీ. భోజనం కట్ చేస్తే వాళ్ళు ధర్నా చేయరని చెప్పి ఆ డెలివరీ బాయ్ని ఆపుతున్నారని చెప్పి ఇది చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. ఇదండి కొన్ని కామెడీ ఉన్నాయి, మనం చూపించకూడదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు కాబట్టి ఆ రేంజ్లో వ్యక్తి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా పిచ్చి పిచ్చి కామెడీ ఉన్నాయి ఆయన మీద చాలా. సరే ఇది సంగతి. ఓకే, థ్యాంక్ యూ. చాలా వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ, నమస్కారం.